వాలంటరీ వ్యవస్థ అండి. నిన్న పిలిపించారు కదా, వాలంటీర్లు కూడా వచ్చి సేవను అందించుకోమని. మానవతా దృక్పథంతో మేము సేవ చేయడానికి వచ్చాం. ఇదే డివిజన్కి 252 సచివాలయంకి వాలంటీర్లు. అయితే భవాని, చిత్తజల్లు శాంతి. ఇప్పుడు ఫస్ట్ నుంచి కొనసాగించినట్టయితే మీరు ప్రజలకి ఎలాంటి సేవలు అందించేవారు? అసలు వాలంటరీ వ్యవస్థ ఏదో చెబితే వచ్చి చేయడం కాదండి, ఎప్పుడూ సేవలోనే ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వడం కాదు, మేము ఆల్రెడీ నిన్నటి నుంచే చేస్తున్నాం. మా పిల్లల్ని వేరే చోట సేఫ్ జోన్లో పెట్టుకొని, చిన్న చిన్న పిల్లలు మాకు కూడా వాళ్ళని వేరే చోట పెట్టుకొని మేము వచ్చాం చేయడానికి. మేము ఉండేది కూడా ఇక్కడే. మా ఇళ్ళు కూడా మునిగిపోయినాయి, అన్నీ మునిగిపోయినాయి. అయినా సరే మాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది కాబట్టి, 5 ఏళ్ళ నుంచి చేసాం కాబట్టి, జనాలతో మాకు ఒక రిలేషన్ అనేది ఏర్పడింది కాబట్టి చూస్తూ ఉండలేక వచ్చేసాం మేము చేయడానికి. అంటే ప్రభుత్వం కూడా వరద బాధితుల కోసం డ్రోన్స్ ద్వారా కానీ ఆహారం అందిస్తున్నా అంటున్నారు కదా, అటువైపు ఇస్తున్నారు కానీ ఇటువైపు లోపలైతే మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మాకు ఫుడ్ అనేది ఒక్కటి కూడా రాలా. మేము ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఆల్రెడీ పడేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మేము ఇప్పుడు వెళ్తున్నాం. మీరు వాలంటీర్గా చేస్తున్నారు, ఇప్పుడు వాలంటీర్గా కొనసాగుతాం అంటున్నారు. ఈ వరదలో ప్రజల కోసం మీరు సేవ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా తృప్తిగా ఉంది. వాలంటీర్ కాకపోయినా మామూలు మనుషులైనా సేవ చేస్తే, ఇలాంటి వాళ్ళు సేవ చేస్తే అది పుణ్యమే కదండి. అది ఆ విధంగానే ఇంకా వాలంటీర్ అనే పేరుతో చేయడంతో ఇంకొంచెం మంచిదని మేము భావిస్తున్నాం. అంటే ఇంకా ఎక్కువగా జనాలు కూడా చాలా వరకు మేము చాలా నమ్మకంతో ఉన్నారు. వాలంటీర్లు అంటే మాకు ఇలాంటి కరోనా టైంలో మాకు బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఈ టైంలో కూడా మాకు హెల్ప్ చేస్తున్నారని కొంచెం వాళ్ళకి అనేది ఉంటుంది కదా. అంటే ప్రజలు కూడా కోరుకుంటున్నారమ్మా, ప్రజలు కూడా గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఏదో ఉందో అది గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ టైంలో కూడా ఉన్నట్టయితే మాకు ఎంతవరకు పరిస్థితులు ఉండేవి కాదు. అది 100% నిజం. ఈ టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటే మీరు ఇంకా ఆలోచించాలి. మా ఫ్యామిలీని వేరే చోట పెట్టి మేము వచ్చాం, లేడీస్ మేము దిగాం, ఎంతో కొంత మాకు తగినంత మేము సాయం చేద్దామని. మాకు వాళ్ళు ఏది ఎక్కెళ్ళి వాళ్ళకి పొట్లాలు అందించమన్నా మేము అందించేస్తాం. అది మేమైతే ఏదైనా హెల్ప్ చేయడానికి రెడీ అయ్యే వచ్చాం ఇద్దరం.